సహజయోగా వ్యాప్తి చేసే అర్హత పొందటానికి మనల్ని మనం ఏ విధంగా మలుచుకుని సంసిద్ధులమవ్వాలి అన్న విషయాల మీద శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఇచ్చిన కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు మనం విని ప్రచారానికి మనల్ని మనం సంసిద్ధులం చేసుకుందాం. సహజయోగా ప్రచారం చేయడానికి ముందుగా నేను సహజయోగిని అనే విశ్వాసం ఉండాలి. నేను సహజయోగి అయ్యాక ఏం చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఏం చేయవలసి ఉంటుంది అని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీ ప్రవర్తనలో, మీ మాటలలో మాధుర్యం, కరుణ ప్రభావితం అవుతాయి. నిరంతరం మీరు శుభాన్నే కోరుతూ సత్సంకల్పం కలిగి ఉంటే ఏ దుష్టశక్తులు మీపై పనిచేయజాలవు. మీ మీద వాటి ప్రభావం ఉండదు. మీకు సంపూర్ణమైన రక్షణ ఉంటుంది. కాబట్టి తల్లిగా మిమ్మల్ని నేను కోరేదేంటంటే, మీరు యోగ్యమైన పిల్లలుగా, నా పిల్లలుగా ఉండాలి. సాధారణ ప్రజలు పొందని గొప్ప ఆశీస్సులు మీరు పొందారు. ఇది చాలా కష్టమైంది. కొందరు హిమాలయాలకు వెళ్ళి ఏళ్ల తరబడి అక్కడ కృషి చేసి పొందే ఆశీస్సులను మీరు ఇప్పుడు అతి సులభంగా పొందగలిగారు. మిమ్మల్ని మీరు బలోపేతుల్ని చేసుకోండి. ఇప్పుడు మీరు మేము ఏం చేయాలి అని అనవచ్చు. ప్రతిరోజు మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. నిజానికి లౌకికమైన విషయాల పట్ల మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో, మీ ఉత్థానానికై ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో మీకు మీరే గమనించుకోండి. మీ యొక్క ప్రతి విషయాన్ని, మీ అన్ని సమస్యలను సర్వశక్తి సంపన్నుడైన భగవంతునికి వదిలేశారా లేదా అని విశ్లేషించుకోండి. గతంలో నుంచి మీరెలా పూర్తిగా బయటపడ్డారో అని గమనించండి. పనికిమాలిన ప్రతిదానిని వదిలివేసి వచ్చారా లేదా అన్నది గమనించండి. ఇతర సహజయోగులతో నా ప్రవర్తన ఎలా ఉంది అని మీరు పరిశీలించుకోండి. వారితో నేను ఎలా మాట్లాడుతున్నాను అని ప్రశ్నించుకోండి. మీ చేతనా స్థితిలో మీరు గమనించుకోవలసిన విషయం ఏంటంటే, ఇతరులతో పరస్పర సత్సంబంధాలు కలిగి ఉండే స్థితిని సాధించామా లేదా అని. మీ ఔన్నత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సృష్టిలో ఈ అత్యున్నత కార్యానికై మీరు ఎలా ఎన్నుకోబడ్డారో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సోమరితనానికి సమయం లేదు. మీరందరూ మేల్కొని జాగరూకులై ఉండాలి. నిర్వికల్ప స్థితిలోనికి ఈరోజే మీరు దూకి ప్రవేశించవలసి ఉంది. కానీ మీరు మీ ప్రయత్నం ద్వారానే ఆ స్థితిలో ఉండగలుగుతారు. లేకపోతే క్రింద పడిపోతారు. ప్రతిరోజు మీరు ఎంతగా ఎదిగింది, ఎంతగా సాధించింది తెలుసుకోవాలి. సహజయోగి అయిన వ్యక్తి ఎలా అనుభూతి చెందాలి అనే విషయం నేను చెబుతున్నా. మీరు ఎటువంటి లోటు లేని వ్యక్తిగా సంతృప్తి చెందినవారై ఉండి తీరాలి. ప్రప్రథమంగా మీరు సంతుష్టులై ఉండాలి. మీరు సంతుష్టులైనారో లేదో అంతర్ముఖంగా మీకు మీరుగా గమనించుకోవాలి. మీరు కోరుకున్న అత్యున్నతమైన దానిని మీరు సంపాదించుకున్నారు. అయినప్పటికీ మీరు అసంతృప్తిగానే ఉంటున్నారు. అందువలన ప్రప్రథమంగా మీరు సహజయోగాన్ని వ్యాప్తి చేయాలి. ఎంతమందిని మీరు సహజయోగులోనికి తీసుకువచ్చారో ఆలోచించుకోండి. మనం సహజయోగులం. సహజయోగి అంటే ఎవరు? మీరు సాధువులు, సంతులు. ఈ ప్రపంచంలోని సాధువులు, సంతులు అలా అయ్యేందుకు ఎన్నో గొప్ప కష్టాలకు గురయ్యారు, హింసలకు గురయ్యారు, ఎంతో కార్యసాధన చేశారు. ఒక్కొక్క సాధువు, సంతు ఎంతోమంది ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ వారు ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వలేకపోయారు. నేను మీకు ఆత్మసాక్షాత్కారం ఎలా ఇవ్వాలో బోధించాను. కానీ మీరు సహజయోగానికి ఏం చేస్తున్నారో గమనించండి. ధ్యానం మీరు ఎందుకోసం చేస్తున్నారు? ఇతరులకు సహాయపడటానికి, మిమ్మల్ని సమాయత్తపరుచుకోవటానికి. ఈ కలియుగంలో ధ్యానం ఎంతో అవసరం. మీరు నిజంగా ప్రజలకు ఆత్మసాక్షాత్కారాన్నిస్తే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. అందువలన మిమ్మల్ని సహజయోగులుగా సృష్టించటం మొదలుపెట్టాను. కానీ మీ బాధ్యత కూడా చాలా ముఖ్యమైంది. మీరెంతో వినయంగా, సుందరంగా పనిచేయాలి. మీరెలా రక్షింపబడుతున్నారో, ప్రోత్సహింపబడుతున్నారో, సహజయోగం ఎలా పనిచేస్తుందో దానిని చూసి మీరు ఆశ్చర్యపడతారు. సహజయోగా ప్రచారానికి ఎవరు అర్హులు? మొదటగా మీ ఇడానాడి దృఢంగా ఉండాలి. తర్వాత ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలి. మీరు మీ ఎడమ పార్శ్వాన్ని అభివృద్ధి పరుచుకోకుండా ఆత్మసాక్షాత్కారం ఇవ్వటం మొదలెట్టకూడదు. ఎవరైతే ఎడమ పార్శ్వం శుద్ధి చేసుకుంటారో అటువంటి వారికి ఇతరుల మీద కక్ష ఉండదు, దేని మీద అయిష్టం ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోగలరు. దేనితోనూ అనుబంధం ఉండదు.
సహజంగా బంధరాహిత్యం పొందుతారు. ప్రేమతత్వం పెరుగుతుంది. అటువంటి బంధరాహిత్యం, ప్రేమతత్వం, నిర్మల విద్య, విచక్షణా జ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే ప్రచారానికి అర్హుడు. ఇప్పుడు అతి ముఖ్యమైనది, మన యొక్క ఆత్మోన్నతికి చాలామంది సహజయోగులు కావాలి. సహజయోగం గురించి అందరి దగ్గర మాట్లాడాలి. వారిని సహజయోగంలోనికి తీసుకురావాలి. దానికి మీరు ఎవరి మీద పెత్తనం చలాయించకుండా మీరు హృదయాన్ని తెరచి నమ్రతతో సహజయోగాన్ని వ్యాప్తి చేయండి. నేను మిమ్మల్ని అందరినీ కోరేదేంటంటే, మీరు సహజయోగులోనికి వచ్చిన తర్వాత మీకు వచ్చిన శక్తులను ఉపయోగించండి. మీ జీవితాన్ని వివేకం చాలా ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో రకరకాల పద్ధతులు మారుతున్నా మీలో మాత్రం బాహ్యంగా మార్పు ఉండదు, కానీ అంతర్గతంగా మీలో మార్పు వస్తుంది. అప్పుడు మీరు ఇతరులతో ఎలా మసలుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎంతవరకు వారితో చనువుగా ఉండవచ్చో మొదలైన విషయాల గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఎవరి మీద ఆధిపత్యం చూప ప్రయత్నించకూడదు. కఠినంగా బాధను కలిగించే విధంగా మాట్లాడకూడదు. మీరు సహజయోగ వ్యాప్తికై కృషి చేస్తుంటే మీకున్న ఒకే ఒక మార్గం అందరి ఎడల ఎంతో ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. వ్యర్థ ప్రసంగాలు మన ఆధ్యాత్మికోన్నతికి ఆటంకం కలిగిస్తాయి. మన మూలాధారంలో ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ శక్తి మనలో పవిత్రమైన జీవనము ద్వారా పెరుగుతుంది. ఈ ఆకర్షణ శక్తి వలన మనలోని ప్రేమ ఇతరులకు ప్రసరించి వారిని ఆకర్షితులను చేస్తుంది. నా సన్నిధిలో ఎంతోమంది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా గంటల తరబడి కూర్చుంటారు. ఈ ఆకర్షణ శక్తి పిల్లలలో అధికంగా ఉంటుంది. అందువలనే మనం పిల్లల వైపు ఆకర్షితులం అవుతాం. మీరు మీలోని పవిత్రతను కాపాడుకొనటం ద్వారా ఇతరులను సహజయోగంలోనికి ఆకర్షించగలుగుతారు. మీరందరూ ఆత్మసాక్షాత్కారం పొందినవారు. మీరు సహజ చెట్టుకు పూసిన పువ్వులు. పూలతో నిండిన చెట్టు అంతా ఆ పువ్వులతో కప్పబడిపోయి చుట్టూ పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిమళానికి తుమ్మెదలన్నీ అక్కడికి వచ్చి ఆ పువ్వుల్లోని తేనెను తాగుతాయి. అదేవిధంగా మీరు సహజయోగంలో ఎదిగి పరిపూర్ణ జ్ఞానాన్ని అనుభవరీత్యా పొంది సహజయోగంలో పరివర్తన పొంది ఆ సుగంధ పరిమళాన్ని నలుదిశలా వ్యాపింపజేయాలి. ఆ పరిమళంతో సహజయోగం అనే చెట్టుని నింపేయాలి. చెట్టు మీద పువ్వులు దాక్కునుండవు, పైకి వచ్చి పరిమళాన్ని వెదజల్లుతాయి. అదేవిధంగా సహజయోగా పరిమళాన్ని మీరందరూ వెదజల్లాలి. ఈ బాధ్యతను మీలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇదే నా కోరిక. మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిలో పరిపూర్ణమైన ఫలితాలు కావాలంటే, ఇతరులను పరివర్తన చెయ్యాలంటే మీరు వారికి తలమానికంగా ఉండాలి. ముందుకు వెళ్ళడానికి మీకు పరిపూర్ణమైన దృఢ నిశ్చయం ఉండాలి. పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇది ఒక బృహత్తరమైన పని. మీలో శక్తులన్నీ జాగృతి అవ్వాలంటే మొదటిగా పరమాత్ముడిని సేవించటానికి మీకు దృఢ నిశ్చయం కావాలి. పరమాత్ముడి సేవ తప్ప మాకు ఇంక ఏమీ వద్దు అనే తపన సదా మీలో ఉండాలి. అప్పుడు కుండలిని శక్తి మీలో బలపడుతుంది. కుండలిని మిమ్మలను శుద్ధి చేస్తుంది. అప్పుడు మీరందరూ మహాయోగులవుతారు. మీ ఆత్మను గురించి సంపూర్ణంగా తెలుసుకోవటం అనేది గొప్ప పరివర్తన. ఆ యొక్క జ్ఞానంతోనే ఇతరులను సహజయోగంలోనికి వచ్చేటట్లుగా మీరు చేయగలరు. మిమ్మల్ని మీకే పరిమితం చేసుకోకండి. సహజయోగ వ్యాప్తికై మీరు కృషి చేయండి. మిమ్మల్ని పూర్తిగా తెలుసుకునే శక్తి ఏదైతే మీకు ఇవ్వబడిందో దాని ఎడల మీరు పూర్తి నమ్మకంతో ఉండాలి. సౌమ్యంగా ఉంటూ ఇతరులతో అలా కరుణతో మాట్లాడుతూ ఉంటే మీ హృదయమే సహజయోగం అని అవతలివారు తెలుసుకోవాలి. మీరు సహజయోగులమని చెప్పుకోవటానికి మాత్రమే అది మీకు ఇవ్వబడలేదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తెలుసుకోవటానికి మరియు మీలోని సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని అంతర్ముఖంగా మీరు గ్రహించుకోవడానికి, వాటి పట్ల మీరు అవగాహన కలిగి ఉండటానికై మీకు సహజయోగం అనుగ్రహింపబడింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో కోటాది కోట్ల మంది ప్రజలుంటే కేవలం మీరు మాత్రమే సహజయోగంలోనికి వచ్చారు. నేను మిమ్మల్ని ఎంచుకోలేదు, మీరే నన్ను ఎన్నుకున్నారు. ఎప్పుడైతే మీరు నన్ను ఎంచుకున్నారో అప్పుడు మీలో ఏదో శక్తి మిమ్మల్ని సహజయోగంలోనికి తీసుకువచ్చింది. ఆ శక్తి సూక్ష్మ వ్యవస్థను అర్థం చేసుకునేట్టు చేసిందని మీరు తెలుసుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన వ్యవస్థ. దీనిని కేవలం సూక్ష్మజ్ఞానులే తెలుసుకుంటారు. సామాన్యులు తెలుసుకోలేరు. మీ ఆత్మ యొక్క ఉనికిని మీరు కనుగొన్నట్లయితే అప్పుడు మీరు ముందుకు వెళతారు. అక్కడ అహంకారం ఉండదు.
ఎందుకంటే మీరు అహంకారం కాదు గనుక. నేను ఇదివరలో మీతో చెప్పినట్లుగా అహంకారులైన కొందరు సహజయోగం ద్వారా డబ్బును సంపాదించుకుంటున్నారు. వారి స్వార్థం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. వారొక భిన్నమైన స్థాయిలో ఉంటారు. సహజయోగంలో ఎదుగు బొదుగు లేకుండా వారు ఉంటారు. కానీ మీరు అలాంటి వారు కానట్లయితే, నేను ఏమిటి అని మీ గురించి మీరు శోధించినట్లయితే, క్రీస్తు చెప్పినట్లుగా నేను ఎవరిని అనేది తెలుసుకోవాలి. మహమ్మద్ సాహెబ్ కూడా ఇలానే అన్నారు. అందరూ ఇదే మాట అన్నారు, నిన్ను నీవు తెలుసుకో అని. అంటే మీరేదో గొప్పవారన్నమాట. ఇతరుల కొరకు మీరెంతో సాధించాల్సి ఉంది. మీలో మీరు కృషి చేయాలి. మీరు ఇతరుల కోసం ఏం చేయగలరో, సాధించగలరో అది చెయ్యాలి. ఒక పరిపూర్ణమైన విశిష్ట వ్యక్తిగా రూపొందటానికి, మీలోని సద్గుణాలను ఉత్తమంగా అలవర్చుకోవడానికై మీరు కృషి చేయాలి. నేను మీకు శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్నిచ్చాను. ఆయన ఒక గొప్ప ఆత్మస్వరూపుడు. తన జీవితాన్ని సుందరంగా చేసే సిద్ధాంతాలు ఆయన స్వతసిద్ధంగా కలిగి ఉన్నాడు. వీటన్నిటితో పాటు ఆయన అమిత ధైర్యశాలి. మీరు దేనికి భయపడకూడదు. మీరు మీ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉండకూడదు. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీరు తెలుసుకోవాలి. నిజంగా మీ గురించి మీరు తెలుసుకుంటే మీరు ధైర్యం, శక్తులు కలిగి ఉంటారు. మీరు అతి సాహసవంతులు కాకపోయినా ధైర్యంతో కూడిన జ్ఞానం కలవారవుతారు. అదే మీ ఆత్మయి ఉంటుంది. అది మీకెంతో ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది తగులాడే తత్వం కాదు. ఇది హింసా ప్రవృత్తి కాదు. దుష్ట స్వభావం అసలే కాదు. ఇది మౌనంగా ఉండే అందమైన ధైర్యం గల స్వభావం. ధైర్యం అనేది మౌనంగా ఉండేది. ఇది చాలా శక్తివంతమైంది. ఎవరి మీదనూ మీరు బాంబులు ప్రయోగించాల్సిన పని లేదు. ఎవరిని అంతమొందించాల్సిన పని లేదు. కానీ మీరు ధైర్యంతో నిలబడవలసింది. మీ ధైర్యం సౌమ్యంగానూ మనోహరంగానూ ఉంటే ఆ ధైర్యంతోనే ఎల్లప్పుడూ నిలబడి ఉంటారు. మీలో చాలామంది అలాంటి వారున్నారని నాకు తెలుసు. అక్కడ పెనుగులాట లేదు, పోరాటం లేదు. కేవలం ధైర్యంగా నిలబడుతూ మంచిదనే దానిని ఆచరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మీరు భగవంతునితో సంబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు పరమ చైతన్యంతో సంబంధం కలిగి ఉన్నారు కనుక ప్రతి పని అదే చేయవలసి వస్తుంది. నిజానికి మీరు ఈ సమస్యను పరమచైతన్యానికి వదిలివేయగలిగితే ఆ పరమచైతన్యమే మీ పనిని చాలా సులువుగా చేసుకుపోతుంది. సహజయోగంలో మనకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు సహజయోగం వైపు అంతగా ఆకర్షితులు కాకపోవడం మనం గమనించి ఉంటాం. ఇందులోనికి ఆకర్షితులయ్యేవారు కొద్దిమందే ఉన్నారు. అప్పుడు అది మీకు కొంత బాధ అనిపిస్తుంది. కానీ మీరు ఈ సమస్య మీద మీ మనసులో మదన పడుతూ ధ్యానం చేస్తారా, లేక పరమచైతన్యానికే ఈ సమస్యను వదిలేస్తారా? మీరెందుకు ఆందోళన చెందాలి? మన సహస్రారం ద్వారా మనకు పరమచైతన్య శక్తి లభిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందాలి? ఎక్కువ మంది రావడం లేదని మనం ఎందుకు ఆలోచించాలి? కేవలం పరమచైతన్యానికి వదిలేద్దాం. ఒకవేళ అది మీ వలన సాధ్యపడేటట్టయితే దానిని మీరు సాధించగలిగేవారు. కానీ మానవ మాతృలకు చాలా కష్టమని మీరు గమనిస్తారు. ఎందుకంటే మీరు మీ అహంకారంతో జీవిస్తుంటారు. మీ కట్టుబాట్లతో మీరు జీవిస్తుంటారు. కానీ ఈ భౌతిక వస్తువులతో మీ అనుబంధం తొలగిపోతే అప్పుడు మీరు చేయవలసింది ఈ భౌతిక వస్తువులను ఆ పరమ చైతన్య శక్తికి వదిలివేయటం మాత్రమే. కాబట్టి పరమ చైతన్యానికి సమర్పించుకోవటం అనే ఈ లక్షణం మీకు చాలా దోహదపడుతుంది. మీరు సహనంతో ఉండండి, కరుణతో మెలగండి, వినమ్రతతో ప్రవర్తించండి. కానీ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవలసి ఉంటుంది. ఇతరులతో మీరు వ్యవహరించే తీరులో ఆ వాత్సల్యపూరిత మాతృ సంబంధం తప్పకుండా ఉండాలి. మీలో మీకు తెలియని కొన్ని దివ్య లక్షణాలు అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఒకసారి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పులు చెయ్యరు. మీలో కోపం తగ్గుముఖం పడుతుంది. మీరు ప్రేమ సముద్రులవుతారు. సహజయోగం అంటే అదే. ఈ కలియుగం అంతా చాలా గడ్డు రోజులు అనుకుంటాను. సరే కానివ్వండి. కానీ ఈ సమయంలో మీరిక్కడ ఎందుకున్నారు? ఇతరులను చైతన్యవంతులు చేయడానికి, వారికి సరైన మార్గం నిర్దేశించటానికి. కానీ ఎలా? మీ ఆత్మను మీరు పూర్తిగా తెలుసుకుంటే గాని, మీరు అన్నిటిలోనూ సమర్థులని తెలుసుకుంటే గాని ఆ పనిని సమర్థవంతంగా మీరు చెయ్యలేరు. ప్రేమ అనేది పరిమితమై కొందరి మీదనే ఉంటే ప్రయోజనం లేదు. ప్రేమ అపారమైనదిగా ఉండాలి. ప్రపంచానంతటినీ బంధించే ప్రేమ అపారంగా ఉండాలి. ఆ ప్రేమ మీలో పనిచేయటం ప్రారంభించింది. చేయవలసిందల్లా ఆ ప్రేమకు మీరు ప్రతినిధులవటమే.
ఆ ప్రేమను వ్యక్తపరచగల వ్యక్తులుగా మీరవ్వాలి. ఆ గొప్ప సంపద మీద మీకు ప్రతి హక్కు ఉంది. దానిని మీరు విశ్వం అంతటా వ్యాపింపజేయగలరు. ఇప్పుడు మీరు ప్రపంచంలోని ఆధ్యాత్మిక సాధకులందరినీ ప్రేమించాలి. ఆధ్యాత్మిక సాధకులు అహంకారపూరిత ప్రయాణాలను అన్నిటినీ వారు చేశారు. అన్ని రకాలైన తప్పులు వారు చేసినప్పటికీ వారిని నేను ప్రేమిస్తున్నాను. మీరు కూడా ప్రేమించాలి. వారిని సరిదిద్దవలసి ఉంటే అది నేను చేస్తాను. వారు బాధపడేటట్లుగా మీరు మాత్రం సరిదిద్దే పని చేయకండి. వాళ్లను ఇరకాటంలో పెట్టకండి. మీరు అందంగా తీయగా ఎలా మాట్లాడాలో మీరు తగిన శిక్షణ పొందండి. అలా ప్రవర్తిస్తే అవతలి వ్యక్తి మన గురించి, ఈ వ్యక్తి సహజయోగా పద్ధతిలో తగిన రీతిగా ఎదిగిన వ్యక్తి అని అనుకుంటాడు. కాబట్టి మనం సహజయోగా సంప్రదాయం ప్రకారం ఒక సహజయోగి మరో సహజయోగితో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. శ్రీరామునికి గల సంకోచ స్వభావం మనకుండాలి. ఈ రోజున మీరందరూ హృదయంలో ఒక ప్రమాణం చేసుకోవాలి. మీ హృదయం మీద చెయ్యి వేసుకుని ఇలా చెప్పుకోండి: శ్రీమాతాజీ, మేము ప్రేమిస్తున్నాం. మేము ఆ దివ్యమైన ప్రేమను ప్రపంచం అంతటా వ్యాపింపజేస్తాం. ఆత్మసాక్షాత్కారం ప్రజలందరికీ ఇస్తాం. ఎవరి మీద అరవం, కోపం తెచ్చుకోం. అన్ని రకాల కర్మకాండలు మేం చెయ్యం. కానీ మా అహంకారాన్ని మీకు సమర్పించుకుంటాం అని చెప్పి ప్రార్థన చెయ్యండి. ఆ సమర్పణ వలన మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఎంతకాలం మీలో అహంకారం ఉంటుందో అంతకాలం పరమచైతన్యం మిమ్మల్ని, మీ సమస్యలను తన అధీనంలోకి తీసుకోదు. మీరెంతగా ప్రయత్నించినా పరమచైతన్యంతో అనుసంధానింపబడరు. క్రీస్తు అక్కడ ఎంతమాత్రమూ ఉండడు. క్రీస్తును మీలో స్థిరపరచుకోవటానికి మీరు ఇతరులను ఎలా ప్రేమిస్తారో బహిర్గతం చేయాలి. దాని అర్థం మీరు మీ భార్య పిల్లలను ప్రేమించాలి అని కాదు. మీరు మీ ఇంటిని ప్రేమించాలి అని కాదు. మీరు ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి. ప్రతి ఒక్కరినీ ఆనందంగా ఉంచేందుకే మీరు ప్రయత్నించాలి. అందుకే నేను సంగీతం అంటే ఇష్టపడతాను. ఎందుకంటే దాని ద్వారా చైతన్య తరంగాలను వ్యాపింపచేయగలుగుతారు. మీరేమిటో, మీ స్థితి ఏమిటో, మీ గురించి ఇతరులేమన్నా పర్వాలేదు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ఎదుర్కోవాలి, సమీక్షించుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు. నేను స్త్రీని, ఇన్నేళ్లు కష్టపడి పనిచేశాను. స్త్రీగా నేను చెప్పేది ఏంటంటే స్త్రీలందరూ ప్రయత్నించాలి. ఎందుకంటే మేము శక్తి స్వరూపిణులము అని స్త్రీలు ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో శక్తి స్వరూపిణులుగా వారు చేసిన పని ఏమీ లేదు. వాళ్ళు సహజయోగం మీద ఏదో రకంగా ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటారు. వారు తమ స్వేచ్ఛతో లేచి నిలబడాలి. వారు స్వేచ్ఛగా ఉండాలి. ప్రతిదాని గురించి సరియైన ఆలోచనలు స్త్రీలు కలిగి ఉండాలి. స్త్రీలు ఆ విధంగా ముందుకు వస్తే సహజయోగం చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నా విశ్వాసం. స్త్రీల కన్నా పురుషులు సహజయోగ వ్యాప్తికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు కుటుంబం, పిల్లలు, ఆ పనులు ఈ పనులు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. కానీ మిక్కిలి ప్రధానమైన విషయం ఏమిటంటే మీరు క్రియాశీల సహజయోగాన్ని స్వీకరిస్తే మీ పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వస్తారు. మీ కుటుంబం కూడా బాగా చూసుకోబడుతుంది. ఈ పరమ చైతన్యమే మీ అందరి యొక్క యోగక్షేమం చూసుకుంటుంది. ఈ దైవశక్తి ఆలోచించగలదని, అర్థం చేసుకోగలదని, పనులు నిర్వహించగలదని మీరు విశ్వసించాలి. అన్నింటికీ మించింది అది మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఈ దైవశక్తిని మీరు అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు మీ సొంతం అయ్యింది. అట్టి సహజయోగ సమాజంలో మీరొక అంతర్భాగమై ఉండాలి. ఇంతకు ముందెన్నడూ లేనటువంటి అపూర్వమైన అరుదైన సమాజం ఈ సహజయోగ సమాజం. తల్లికి ప్రేమ, వాత్సల్యం ఉన్నాయి. ఆమె క్షమిస్తూ పోతుంది. నాకు ఒక తల్లి ఉంది, నాకు ఏమీ కాదు అనే భరోసా ఆమె మీకు ఇస్తూ ఉంటుంది. ఆ భరోసా బాగా పనిచేస్తుంది. కానీ మీ నుండి ఆత్మసాక్షాత్కారం పొందే ఇతర సహజయోగులకు మీరు అదే భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కేవలం ప్రేమను పంచుతూ ఇతరులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. కానీ ఆ దివ్యమైన ప్రేమలో ఆ వ్యక్తికి మీరు అతుక్కుపోనవసరం లేదు. ఎవరో ఒక వ్యక్తి తృప్తిగా లేడనుకోండి. ఆ వ్యక్తి సమస్యలతో కూడిన వ్యక్తి అయి ఉంటూ మిమ్మల్ని అవమానించే వ్యక్తి అయితే అతన్ని మరిచిపోండి. మనం సరిదిద్దటానికి ఇంకా చాలామంది ఉన్నారు. కేవలం అలాంటి అహంకారుడైన ఒక వ్యక్తి వెంట పడటం, అతనికి అతుక్కుపోవడం వలన మీకు ప్రయోజనం ఉండదు. మీరు సహస్రారంలో ఉంటే సహస్రారమే స్వయంగా పనిచేస్తుంది. అది ప్రజలతో మీకు సంబంధం కలిగిస్తుంది. అది ఎలా పనిచేస్తుందో మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి దేశానికి సమస్యలున్నాయి. వినాశకరమైన స్థితి ప్రతి దేశానికి ఉంది. కానీ కొన్ని దేశాలలో అది ఎలా విస్ఫోటకమవుతుందో నాకు తెలియదు.
ఒకసారి వారు సహజయోగులైతే ఇంక ఏ విషయం గురించి సమస్య ఉండదు. వారు ఒకసారి సహజయోగులైతే మీరు వారికి చెప్పవలసిన అవసరం ఉండదు. తమంతట తాముగా కృషి చేస్తారు. వారు విషయం ఏమిటో అర్థం చేసుకుంటారు. పశ్చిమ దేశాలలో సాధకులంతా మాదక ద్రవ్యాలకు లోబడిపోయారు. హిప్పీల వంటి వ్యర్థమైన తత్వాలకు వారు లోనయ్యారు. అలాంటి పెడదారి పట్టిన దేశాలలో అమెరికా దేశం చాలా హేయమైన స్థితిలో ఉంది. అక్కడి వారిలో ఎవరు నిజమైన సాధకులో గుర్తించటం చాలా కష్టం. క్రమంగా సహజయోగం పనిచేయటం మొదలైంది. విశ్వమంతటా సహజయోగం వ్యాప్తి చెందడం గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే సహజయోగులు అమాయకత్వాన్ని కలిగి ఉంటూ పెంపొందించుకుంటూ చైతన్య తరంగాల ఎరుకుపై పూర్తిగా దృష్టి పెడతారో అప్పుడు మీ ద్వారా భగవంతుని శక్తి వ్యక్తం అవడం ప్రారంభిస్తుంది. పరిపూర్ణమైన భద్రతలో ఉంటారు. సహజయోగులుగా ఎలాంటి ఆపద లేకుండా మనం ప్రతిరోజూ ఉంటామని మనం గుర్తించాలి. మనం నిర్భయులం, కానీ వినమ్రతతో ఉంటాం. అందరినీ ప్రేమిస్తూ వీలైనంత ఎక్కువ మందిని కాపాడాలనే ఆతృతతో మనం ఉంటాం. మానవాళిని చైతన్యంతో ఉత్తేజపరచటం అనేది మీ అభ్యుదయ విధానంగా ఉండాలి. దానికోసం మీరు నిర్విరామంగా కృషి చేయవలసి ఉంది. దీనినే శ్రీ తుకారాం ఇలా అన్నాడు: ఈ కార్యం మహోత్కృష్టమైన విరాట్ స్వరూపునిది. కేవలం ధైర్యవంతులు మాత్రమే దీన్ని చేయగలరు అని. మనం గుర్తించవలసిన విషయం, స్వతహాగా ఉన్నతమైన ఆత్మస్వరూపులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కేవలం మీరు వాళ్లను సమీపించాలి, గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. మీరు వాళ్లను కనుక్కోవాలి. ఈ ప్రపంచంలో సహజయోగం గురించి అవగాహన గలవాళ్లు చాలామంది ఉన్నారని మీకు తెలుసు, కానీ అది చాలదు. మనం వేలాది మందికి ఆత్మసాక్షాత్కారం ఇవ్వాల్సి ఉంటుంది. వేలాది మంది ఆత్మసాక్షాత్కారం పొందాల్సిన వారు ఉన్నారు. మీరు నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే ఇది కలియుగం ఎంతమాత్రం కాదని, ఈ భూమి మీదకు సత్యయుగాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని మీరు గ్రహించాలి. మీరు మీ చుట్టూరా ఉన్న పరిస్థితులతో వ్యవహరిస్తున్నారు. మీరు మీ బంధాల నుండి విముక్తి చెందిన వెంటనే మీరు పరమచైతన్యం మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. అప్పుడు పనిని మీరు చెయ్యాలి అని అనుకున్న వెంటనే పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఎందుకంటే మీరు బంధరహితులు అవటం వలన మీ బాధ్యతలన్నింటినీ, సమస్యలంతటినీ ఎంతో శక్తివంతమైన ఈ పరమచైతన్యానికి పూర్తిగా బదిలీ చేయగలుగుతాం. పరమచైతన్యం ఎంతో సమర్థవంతమైంది. ఏ పనినైనా ఆ శక్తి చేయగలదు. మీరు ఆ పరమ చైతన్య సామ్రాజ్యములో ఉన్నారని గ్రహించాలి. అక్కడ మీకెలాంటి సమస్యలు ఉండవు అని మీరు గ్రహించాలి. ఇప్పుడు ఒక నూతన శతాబ్దం మొదలవుతోంది. అనేక విషయాలు జరగవలసి ఉన్నాయి. సహజయోగా ప్రచారం గురించి మీ అవగాహన ఎలా ఉన్నా మీరంతా ప్రయత్నించాలి. దానిమీద మనసు పెట్టాలి. ఒకవేళ స్త్రీలు బయటకు రాలేకపోతే ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి వ్రాస్తూ ఉండవచ్చు. తమ ఆధ్యాత్మిక ఉత్థానం గూర్చి, వారి అనుభవాల గూర్చి వారు రాయవచ్చు. సహజయోగంలో కృషి చేయటానికై ముందుగా మీరు బంధరహిత వ్యక్తి అయి ఉండాలి. మహాలక్ష్మి తత్వం యొక్క లక్షణం అదే. అలాంటి వ్యక్తి బంధరహితుడవుతాడు. విలువలేని వస్తువులకు అతడు అతుక్కుపోడు. అంటే సంసారం వదిలివేసి, ఇల్లు ఇంటి విషయాలు వదిలివేసి సన్యాసిలా మారిపోవాలని కాదు నా ఉద్దేశం. దానిని బంధరాహిత్యం అని ఎవరు అనరు. అది పారిపోవడమే అవుతుంది. బంధరాహిత్యం అంటే ఏమిటంటే ప్రతిదానిని కలిగి ఉంటూ దేనిని అంటనట్టుగా ఉండటమే. అంటే దీనివల్ల నాకేం ప్రయోజనం కలుగుతుంది అనే భావన లేకుండా ఉండటమే. అలాంటి విషయాలు చాలా సులువుగా సంభవిస్తాయి. మీరు నిజంగా మీ గతాన్ని తిరగవేస్తే మీకు తెలుస్తుంది. ఆత్మపరిశీలన చేసుకోవటం శ్రేష్టమైన ధ్యాన పద్ధతి. ముందుగా ఆత్మపరిశీలన చేసుకోండి. అప్పుడు మీరు ఎదుగుతారు. మీకు మీ ఆత్మ యొక్క అసలైన ఆనందం కలుగుతోంది. మీకు ఎటువంటి ఆనందాన్ని అది ఇస్తుందంటే మీరు పనికిమాలిన, బుద్ధిమాలిన విషయాల గురించి ఆలోచించరు. అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటట్టుగా మీరు కృషి చేసిన వారవుతారు. సాధారణంగా ఉండే ఈ వ్యక్తి ఇంతటి అద్భుత కార్యం ఎలా చేయగలిగాడా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ముఖంలో తేజస్సు, కళ్లల్లో ప్రకాశం, మాటల్లో ఆత్మజ్ఞానం, మాధుర్యం, హృదయం నుంచి ప్రేమ వెలువడాలి. ఇతరులకు అది ప్రస్ఫుటంగా కనబడాలి. అప్పుడే మనం ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. ఇతరులు కూడా సహజయోగంలో స్థిరపడతారు. కానీ మనం మనలోకి చూసుకుంటే శక్తికి బదులు ఎప్పుడూ ఏదో బాధ, భయం, దుఃఖం, అనారోగ్యాలతో ఇంకా బాధపడుతూ ఉంటే ఎన్ని బహిరంగ సభలు నిర్వహించినా, ఎంతమందికి ప్రచారం చేసినా ఫలితం ఉండదు.
అందువలన మొదట నాలో ఆ పరివర్తన వచ్చిందా అని అద్దం ముందు నుంచుని మనతో మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది. దాని తర్వాత మన లోపాలను ధ్యానంలో ప్రార్థన చేసుకుని తొలగించుకోవాలి. సహజయోగంలో స్థిరపడాలి. ఆత్మసాక్షాత్కారాన్ని పెంపొందించుకోవాలి. శ్రీ మాతాజీ గారి కోరిక నిజం కావాలంటే మనం మన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ ప్రకాశాన్ని పెంపొందించుకోవాలి. ఇది సహజయోగంలో ఎలా సాధించుకోవాలి? మొదట ప్రతినిత్యం ధ్యానం చేసుకోవాలి. సామూహికతలో ప్రేమతో ఐక్యత పెంపొందించుకోవాలి. నెమ్మదిగా చైతన్యానుభూతిని పెంపొందించుకోవాలి. ప్రతిదీ చైతన్య తరంగాల అనుభూతి ద్వారా తెలుసుకోవాలి. దాని తరువాత మనకు కలిగిన ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ప్రకాశాన్ని ఇతరులకు పంచి ఇవ్వాలి. మనం ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇచ్చి వారిని సహజయోగంలో స్థిరపరచుటకు మనకు కొన్ని సహజ లక్షణాలు ఉండాలి. మొదటిగా సహజయోగం గురించి పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ప్రేమతో, సహనంతో ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలి. మనం కొత్తగా వచ్చిన వారి పాత పద్ధతులను విమర్శించకుండా, సత్వర నిర్ణయాలు, తీర్పులు లాంటివి ఏమీ చేయకుండా ఒక సహనం గల శ్రోతగా వారు చెప్పేది వినాలి. మనం మన చక్రాలను, నాడులను పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటే మన ఉపన్యాసం కన్నా చక్రాల ద్వారా వెదజల్లబడే చైతన్య తరంగాలు ఎదుటివారిని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మన ప్రసంగం సత్యాన్వేషకుని చిత్తాన్ని అంతర్గతంగా తీసుకుని వెళ్లే విధంగా తోడ్పడాలి. మనం చెప్పే విషయాలు ముందుగా మన మీద మనం ప్రయోగం చేసుకుని అనుభవం పొంది ఇతరులకు చెప్పాలి. మనం చురుకుగాను, సమర్థతతోనూ, జాగ్రత్తగాను, క్షమా స్వభావంతోనూ, ఉదారతత్వంతోనూ, గౌరవనీయంగాను, ప్రేమదాయకంగాను సత్యాన్వేషకులతో వ్యవహరించాలి. మీరు సహజయోగ ప్రచారం చేసేటప్పుడు మీ ప్రచార పద్ధతులు మారుస్తూ ఉండాలి. ఒకే పద్ధతికి అంటిపెట్టుకుని ఉంటే కొత్తవారు అసంతృప్తి చెందుతారు. అందువలన కొత్త కొత్త మార్గాలు, పద్ధతులు, విధానాల ద్వారా మార్పులు చేయాలి. శ్రీ మాతాజీ, శ్రీ గణేశునికున్న అమాయకత్వం, వివేకం, విచక్షణ, పవిత్రతలను నాలో పెంపొందించండి. శ్రీ మాతాజీ, నా మూలాధారంలో ఉన్న ఆకర్షణ శక్తిని పెంపొందించండి. ఇతరులను సహజయోగంలోనికి ఆకర్షితులను చేయు శక్తిని నాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, శ్రీ గణేశునికున్న శీలాన్ని పరిరక్షించుకునే శక్తిని నాకు ప్రసాదించండి. నా దృష్టిలో, ఆలోచనలో, వస్త్రధారణలో శీలాన్ని గౌరవించి పరిరక్షించే శక్తిని నాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, శ్రీ గణేశునికున్న నమ్రత, విధేయత, శరణాగతులను నాలో పెంపొందించండి అని మనం శ్రీ మాతాజీని అర్థించుట ద్వారా మన ధ్యాస ఆ గుణముల వైపు మళ్ళీ, తద్వారా ఆ గుణముల అధిష్టాన దేవతలు జాగృతమై వారి గుణముల ద్వారా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రేమ ద్వారా మాత్రమే సహజయోగం వ్యాప్తి చెందుతుంది. ద్వేషం యొక్క శక్తుల్ని మీరిన్ని సంవత్సరాలుగా చవిచూశారు. ఒకరితో మరొకరు ఎలా వ్యవహరిస్తారో, ఒకరి గురించి మరొకరు ఎలా మాట్లాడుకుంటారో మీరు చూశారు. వారిలో సున్నితత్వం కానీ, కరుణ కానీ లేదు. వారు ఒకరితో మరొకరు ఎంత దురుసుగా ఉంటారో చూశారు. మీరిప్పుడు దానంతటినీ మార్చివేయాలి. ఫలాపేక్ష లేకుండా ఒకరినొకరు ప్రేమించుకునే ప్రపంచాన్ని మీరు సృష్టించాలి. ధనం కొరకో, పదవి కొరకో, అందం కొరకో, శృంగారం కొరకో కాకుండా కేవలం ప్రేమతోనే వ్యాప్తి చేయాలి. ఎందుకంటే మీరంతా ప్రేమ వలన ఆశీర్వదింపబడినవారు. మనం చేయబోతున్న సహజయోగా ప్రచారంలో ముందు ముందు చాలామంది కొత్తవారు సహజయోగంలోనికి వస్తారు. మీతో పాటు ఎంతమందిని తీసుకొచ్చినా వారికి ఎల్లవేళలా మనం మన ఉద్యోగాల గురించి, దాని గురించి, దీని గురించి చెప్తూ ఉంటాం. ఇది ఎంతో విలువైన సమయం. వృధా కానివ్వకండి. ఎన్నో జన్మల నుండి మనం ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. ధనాన్ని సంపాదిస్తూనే ఉన్నాం. పెళ్లి చేసుకునటం, పిల్లల్ని కనటం, మరణించటం జరుగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం విశ్వం దేని కొరకైతే సృష్టింపబడిందో దానికోసమే మనం ప్రస్తుత జీవితకాలంలో ప్రత్యేకించి పనిచేద్దాం. మిగతా జనావళి కొరకై స్వర్గద్వారాలను తెరుద్దాం. మీరు శ్రద్ధ కలివారిగా ఉండాలి. సహజయోగంలో నిర్బంధం లాంటివి ఏదీ లేదని మీకు బాగా తెలుసు. దీని కొరకై ఒక కాల పరిమితి గాని, ఒత్తిడి గాని ఏమీ లేదు. ఎందుకంటే ఇది కేవలం ప్రేమ ప్రవాహం కాబట్టి. మీకుగా మీరు నిర్వర్తించాలనుకోకపోతే ఎవ్వరూ మిమ్మల్ని బలవంత పెట్టరు. మీరందరూ సహజయోగాన్ని వ్యాప్తి చేయటంలో గల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. సహజయోగాన్ని మీరు వ్యాప్తి చేయకపోతే మీరు పూర్తిగా నిష్ప్రయోజకులవుతారు.
అత్యంత విశిష్టమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎన్నో జ్యోతులు ఉన్నట్టుగా ప్రపంచమంతటా ఇంకా ఎంతోమంది సహోద్యోగులు మనకుండాలి. ఈ ప్రపంచంలో మీరు మార్పు చెందినట్లుగా ప్రజలను వారి యొక్క వ్యర్థ ప్రయత్నాలు, బాధాకరమైన పరిస్థితుల నుండి, వ్యర్థమైన జీవితాల నుండి తప్పించి వారిని రక్షించాలి. వారిని మీరే ఆదుకోవాలి. అది మీ ప్రథమ కర్తవ్యం. సహజ యోగా రుణాన్ని మీరు ఈ విధంగా తీర్చుకోవాలి. స్థూల విషయాలు మాయలోనే ఉంచుతాయి. మనం నిత్యము బాహ్యపరమైన వస్తు వాహనాలతో సతమతమవుతూ ఉంటాం. ఈ బాహ్య ప్రపంచమంతా సుఖదుఖాలతోనే నిండి ఉంది. మీరు స్థూల విషయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు సూక్ష్మంలోకి వెళ్ళలేరు. భౌతికపరంగానే ఉండిపోతారు. కానీ అట్టి భౌతిక విషయాలను వదిలి మరింత సూక్ష్మంలోకి వెళ్ళగలిగితే మీకు స్థూల విషయాల నుండి విముక్తి కలుగుతుంది. ఆత్మానందాన్ని సులువుగా పొందగలుగుతారు. మనం మన ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఈ వస్తువుల మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయోజనం పెద్దగా ఉండదు. మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనం ఈ స్థూల విషయాల మీద ఆధారపడకూడదు. కానీ మనకు ఈ స్థూల శరీరం లేనిదే ఆత్మసాక్షాత్కారం దొరకదు. అందువలన ఈ స్థూలమైన శరీరం వస్తు సముదాయం కావాలి. కానీ మనకు ఈ స్థూల శరీరం లేనిదే ఆత్మసాక్షాత్కారం దొరకదు. అందువలన ఈ స్థూలమైన శరీరం వస్తు సముదాయం కావాలి గాని అవి మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారిగా మాత్రమే ఉండాలి. కానీ మనం అన్నిటినీ సేకరిస్తూ పోకూడదు. ఈ స్థూలమైనవి మధ్య మార్గంలో మనం ఉపయోగించుకోవాలి. మనం మన ఆత్మతో గుర్తింపబడాలి. స్థూల విషయాలు మాయలోనే ఉంచుతాయి. మనం నిత్యము బాహ్యపరమైన వస్తువాహనాలు, దైనందిక విషయాసక్తులతో సతమతమవుతూ ఉంటాం. ఈ బాహ్య ప్రపంచమంతా సుఖదుఖాలతోనే నిండి ఉంది. మీరు స్థూల విషయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు సూక్ష్మంలోకి వెళ్ళలేరు. భౌతికపరంగానే ఉండిపోతారు. కానీ అట్టి భౌతిక విషయాలను వదిలి మరింత సూక్ష్మంలోకి వెళ్ళగలిగితే మీకు స్థూల విషయాల నుండి విముక్తి కలుగుతుంది. ఆత్మానందాన్ని సులువుగా పొందగలుగుతారు. ప్రాపంచిక విషయాల నుంచి పారిపోరాదు. దానిమీద పట్టు సాధించాలి. స్థూలమైన వస్తు సముదాయం నుంచి పారిపోకు. నీ చుట్టూ ఉన్న స్థూల వస్తు సముదాయం మీద పట్టు పెంపొందించుకో. స్థూల వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలి. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రతినిత్యం ఎన్నో ప్రశ్నల్ని, వ్యక్తుల్ని, సమస్యల్ని ఎదుర్కొంటాం. అప్పుడే మనకు సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. సమస్య లేకపోతే ఎదుర్కొనే శక్తి మనలో ఎలా వస్తుంది? నేను మీకు అటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాను. తద్వారా మీరు వాటిని చూసి అర్థం చేసుకుని వాటి నుంచి ఏ విధమైన చెడు జరగకుండా బయటకు రావాలి. మీకు పరిస్థితుల్లో చిక్కుపడిపోకుండా ఎదుర్కొని బయటకు రాగలిగే శక్తి వస్తుంది. దీని కొరకు మనం ప్రేమతత్వాన్ని, ఉన్న సామూహికతను పెంపొందించుకోవాలి. సామూహికతను ప్రతినిత్యం పెంపొందించుకుంటూ పోవడం ద్వారా మీరందరూ కాపాడబడతారు. ఒంటరిగా మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఉదాహరణకు, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇతరులు దానిని మెచ్చుకోకపోవచ్చు, లేకపోతే అడ్డు కలిగించవచ్చు. అలా జరిగినప్పుడు మనం మామూలుగా ఉక్రోషపడి తమోగుణంలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆ పని మనలో ఉన్న నిరోధక శక్తిని పెంపొందించుకునే అనుభవంగా బంధరాహిత్యంతోనూ ఆనందంతోనూ చేయటం ద్వారా మీరు సత్వగుణంలోకి వస్తారు. నువ్వు నీలో ఉన్న ఆత్మ అనే అర్థాన్ని శుద్ధి చేసుకోగలిగితే నీలో ఏ తప్పులున్నాయో తెలుస్తాయి. నీలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. నీలో ఉన్న భవబంధాలు తెంచుకోగలుగుతావు. నీలో ఉన్న తప్పుడు అలవాట్లను తెలుసుకోగలుగుతావు. ఇవన్నీ నిన్ను కిందకు లాగుతున్నాయన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఆ చెడు అలవాట్లను, పద్ధతులను వదిలివేయగలిగితే ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొంది ప్రశాంతమైన, అందమైన జీవితాన్ని గడపగలవు. పరమాత్మను చేరుకోగలవు. శ్రీ మాతాజీ ఆత్మ అనే అర్థాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక్కో చక్రాన్ని శుద్ధి చేసుకుని ఒక్కొక్క చక్రం యొక్క గుణములను పెంపొందించమని శుద్ధమైన కోరికను శ్రీ మాతాజీ ముందు ఉంచి ధ్యానం చేసుకోవాలి. శ్రీ మాతాజీ గారు మనలో 3 రకాలైన వారు ఉంటారు అని చెప్పారు. మనలో సమతుల్య లోపం వలనే మనకు అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం మనం మన పద్ధతులను మార్చుకోవటం ద్వారా, ప్రతినిత్యం శ్రీ మాతాజీ గారు చెప్పిన విధంగా ధ్యానం చేయటం ద్వారా తొలగిపోతుంది. ఎడం పార్శ్వం శక్తిని ఎక్కువ ఉపయోగించే వ్యక్తి ఇడానాడి బాధలను ఎదుర్కొంటాడు. కుడి పార్శ్వం ఎక్కువ ఉపయోగించే వ్యక్తి పింగళానాడి బాధలను ఎదుర్కొంటాడు. ఎవరైతే సమతుల్యంలో ఉంటారో వారు సుషుమ్నానాడి ద్వారా శక్తిని పొందుతూ ఉంటారు. మీ మీద మేము సహజ యోగులం అన్న గట్టి నమ్మకం ఏర్పడాలి. అది కూడా శ్రీ గణేశుని వలనే సాధ్యపడుతుంది. శ్రీ గణేశుడు నిర్వికల్ప స్థితిలో ఉంటాడు.
శ్రీ గణేశుడు ప్రశ్నించేది లేదు, దేనిని కోరేదీ లేదు. అతనిలో ఏ విధమైన ఆందోళన లేకుండా పూర్తిగా బంధరహితుడుగా ఉంటాడు. కానీ మీరు ఏదైనా చేస్తున్నప్పుడు 2 ఆలోచనలతో ఉండవచ్చు. మీకు దృఢ సంకల్పం ఉండకపోవచ్చు. కానీ శ్రీ గణేశుడు ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ఉంటాడు. అది ఒక స్థితి. అది మీలో అంతర్గతముగా ఏర్పడాలి. మీ మీద మీరు చిత్తాన్ని లగ్నం చేసి నాలో ఉన్న సమస్య ఏంటి, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని తెలుసుకోవచ్చు. ఆ విధమైన ఆత్మ పరిశీలన మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అన్నిటికన్నా సులభమైన పద్ధతి మీలో ఉన్న అమాయకత్వాన్ని మీరు గౌరవించాలి, పూజించాలి. మిమ్మల్ని అవమానపరిచి ఇబ్బందులకు గురిచేసి మీతో అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి గురించి పూర్తిగా మర్చిపోవటం ఉత్తమం. ఇటువంటివి మర్చిపోవటం వల్ల మంచి విషయాలు మీకు గుర్తుంటాయి. క్షమించుటలోనే వివేకం ఉంది. సహజ యోగంలో ఒక విషయం మాత్రం అంతర్గతంగా ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే వారు కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అందువలన అటువంటి వారిని క్షమించండి, ఓదార్పుగా మాట్లాడండి. అటువంటి వివేకాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని ప్రతీకారంతో మీరు ప్రవర్తించకూడదు. ఎవరినీ విసిగించకూడదు. ఎక్కువ కఠినంగా ఉండకూడదు. ధ్యానం వల్లనే మీరు కుడి ఎడమలను వదిలి మధ్యలో నిలబడి మీ యొక్క వివేకాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో మంచి కాలం అంతా ఎవరినో పీడిస్తూ, ఆందోళన చెందుతూ, దిగులుగా ఉంటూ, ఎవరికోసమో వెతుకుతూ ఉండకూడదు. మంచి సమయాన్ని వృధా చేయకూడదు. మనం వేల కొలది ప్రజల యొక్క కుండలినీళ్లను మేలుకొలపాలి. కానీ ప్రస్తుతం మనం ఏవో మూర్ఖమైన విషయాల గురించి ఆందోళన పడుతున్నాం. మనలో వివేకం నశించింది. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలు కూడా అన్ని రకాలుగా విసుగు చెంది వివేకం పోయి సన్యసించాలని చూస్తున్నారు. మీరు వర్తమానంలో ఉంటే జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఎన్నో విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వర్తమానంలో ఉంటూ వివేకంతో ఉండుట వలన మీరు ఇబ్బందుల్లో పడరు, ఇతరులను ఇబ్బంది పెట్టరు. ఒక్కొక్కసారి ఇంటి నుండి బయటకు వెళ్ళి ఏదన్నా మరిచిపోయి వెనక్కి వస్తాం. కానీ వర్తమానంలో ఉండటం వలన, వివేకం దానంతట అదే పని చేయటం వలన మనం దేనిని మరిచిపోం. అందువలన వివేకం చాలా గొప్ప శక్తి. మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని వివేకం ఎదిరించగలదు. మనం దానిని అభివృద్ధి పరుచుకుని ప్రజ్ఞావంతులుగా మారాలి. ఈ రోజున పూజలో మనం శ్రీ గణేశుణ్ణి వివేకం అనుగ్రహించమని కోరుకోవాలి. మీరు ఎప్పుడూ మీకు మంచివి కానీ జీవితానికి పనికిరాని పనులు చేస్తూ ఉంటే ధర్మాన్ని అనుసరించలేరు. సహజ ధర్మంలో మొదట మనం ఇతరులను క్షమించాలి. ఆ విధంగా ఇతరులను క్షమించలేకపోతే అతడు సహజయోగి కాజాలడు. ఇంతకు ముందు జరిగిన విషయాలు మీరు మర్చిపోతే మీరు క్షమించగలుగుతారు. ఆ విధంగా ఇతరులను క్షమించలేకపోతే అతడు సహజయోగి కాజాలడు. ఇంతకు ముందు జరిగిన విషయాలు మీరు మర్చిపోతే మీరు క్షమించగలుగుతారు. లేకపోతే మీరు ఆ వ్యక్తి చాలా బాధ పెట్టాడు, నాతో చాలా నీచంగా ప్రవర్తించాడు, ఇది చేశాడు, అది చేశాడు అని అంటూ ఉంటే మీరు ఇంకా సహజయోగం పనిచేసే విధానం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు. జ్ఞాపకం పెట్టుకోవటానికి ఏముంది? మీరు వర్తమానంలో ఉండటం కన్నా ఉత్తమం ఏమీ లేదు. మీరు నా సమక్షంలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఆనందించటానికి బదులు మీరు మీ భూతకాలం గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు సహజయోగులు కాజాలరు. మీరు మీ భూతకాలం నుండి స్వతంత్రులై బయటపడాలి. ప్రేమ ద్వారా మాత్రమే సహజయోగం వ్యాప్తి చెందుతుంది. కేవలం మీకు మీరే ఆనందించటం అనేది మీ యొక్క స్వార్థమని నేను అనుకుంటున్నాను. ఒక దీపం ఇతరులకు కాంతినివ్వకుండా తన కాంతిని తానే ఆనందించటాన్ని ఊహించండి. అటువంటి స్వలాభపరునకు ఎందుకు ఆత్మవికాసం కలిగించాలి? అతడు అతి త్వరలో తన చైతన్య తరంగాలను తప్పక కోల్పోతాడని నేను చెబుతున్నాను. 1 సంవత్సరం తరువాత నా దగ్గరికి వచ్చి, మాతాజీ, నాకు ఈ పక్కన పార్శ్వపు నొప్పి వచ్చింది, నా కాలుకి ఏదో అయ్యింది, నేను ఈ మధ్య ఒక అపాయానికి గురయ్యాను అని అంటూ ఉంటారు. అలాంటి వ్యర్థపరుల ఎడల భగవంతునికి ఆసక్తి లేదు. మాడిపోయిన దీపపు బల్బులను మీరు బాగు చేయగలరా? అదేవిధంగా సహజయోగా వ్యాప్తి చేయని మనిషి సహజ శక్తులను కోల్పోతాడు, సహజయోగంలో ఎదగడు. నేను మీకు సహజయోగాన్ని ఆవేశంతో ఇవ్వలేదు, ప్రేమతో ఇచ్చాను. ఎవరూ నన్ను ఎప్పుడూ ఆవేశంతో ఉండగా చూడలేదు. సహజ జ్ఞానాన్ని మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు మనలో ఆవేశం ఉండకూడదు. మనం చాలా సున్నితంగా, మాధుర్యంగా, ప్రేమతో ఈ సహజ విద్యను ఇతరులకు ఇవ్వాలి.
నేను ఏ విధంగా మీకు సున్నితంగాను మధురంగాను ప్రేమతో దయా స్వభావంతో మళ్ళీ మళ్ళీ చెబుతూ ఈ విద్యను ఇస్తున్నానో అదేవిధంగా మీరు కూడా ఇతరులకు ఈ సహజ విద్యను పంచిపెట్టాలి. నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అందువలన మీరు గురువులుగా తయారవ్వాలి. అందుకు మీరు సహజయోగంలో ఏం సాధించాలో తెలుసుకోవాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. కొత్తవారు మిమ్మల్ని చూసినప్పుడు ఆ విధమైన ఆకర్షణ శక్తి మీలో ఉండాలి. మనం ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత మనం ఈ శరీరం కాదని, ఈ బుద్ధిని కాదని, గతకాలపు అనుభవాల ద్వారా వచ్చిన నిబంధనలను కాదని, మనలోని కుడి నుంచి వచ్చిన అహంకారాన్ని కాదని, మన హృదయంలోని భావనలు కాదని, మనం కేవలం ఆత్మ అనే సత్యాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. ఇక్కడ ఉన్న చిన్న కొవ్వొత్తి దీపాలను చూడండి. తమకు గల కొద్దిపాటి వెలుగును అవి ప్రసరింపజేస్తున్నాయి. ఆ వెలుగును ఇవ్వటానికై అవి తమకు తాము ఆహుతి అయిపోతున్నాయి. మనం వెలుగును ఇవ్వలేకపోతే మనం పొందిన వికాసానికి ప్రకాశానికి సార్థకత ప్రయోజనం ఏమిటి? అయితే ఆత్మసాక్షాత్కారాన్ని మీరు బలవంతంగా ఎవరి మీద రుద్దవద్దు. వారికి ఆత్మసాక్షాత్కారంపై కోరిక ఉంటే, శుద్ధమైన ఇచ్ఛ ఉంటే వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నారు. అంతర్గతంగా ఉన్న ఆత్మ యొక్క ప్రకాశమే మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీలోని ఆత్మను కలిగి ఉన్నారు. ఆత్మ అనుభూతి మీరందరూ పొంది ఉన్నారు. కానీ నేను చెప్పేదేంటంటే, ఈ మధురమైన అనుభూతిని మీరు మిగిలిన వాళ్లకు కూడా అందించాలి. ఈ అనుభూతి కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, ఎంతమందికి వీలైతే అంతమందికి పంచివ్వాలి. కానీ అలా ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? మీరు చేయవలసిన కృషి సహజయోగం వ్యాపింపజేయటమే. ఎన్నో దీపాలను మీరు వెలిగించాలి. సూక్ష్మంగా చెప్పాలంటే మీకు మీరే ఆ వెలుగును నేనే అని గ్రహించాల్సి ఉంటుంది. సహజయోగులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఎన్నో ప్రదేశాలలో ఎంతగానో వ్యాప్తి చెందుతోంది సహజయోగం. బాహ్యపరంగా ఉన్న మతం యొక్క అంధకారాన్ని తొలగిస్తుంది. ఎంతో మందిలో గల జాతి కుల మత వివక్షతను రూపుమాపుతోంది. ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వటం అనే మహోన్నతమైన కార్యాన్ని పూర్తిగా మీరు సాధిస్తారు. ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వని వారు, కేవలం పూజలకు వచ్చేవారు చాలా ఉన్నత స్థాయికి ఎదగలేరు. మళ్ళీ మీరు క్రిందకి దిగజారి పడిపోతారు. కానీ ఎవరైతే నిశ్చలంగా ఎదుగుతూ ఉంటారో వారు ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇచ్చే స్థితికి ఎదుగుతారు. కనుక ఆ స్థితిని మీలో మీరు అభివృద్ధి పరుచుకోవాలి. దానికోసం అంతర్గతంగా మీలో మీరు కృషి చేయవలసి ఉంటుంది. సహజయోగ వ్యాప్తికి విత్తనాలు సృష్టించవలసింది మీరే. పరమ చైతన్యం మీతో పాటు ఉందనే చేతనా జ్ఞానం మీకుంది. ఆ శక్తి మీలోని ఒక అంతర్భాగం. అవసరమైనంత సహాయ సహకారాలను మీకు అందజేస్తుంది. తగిన గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని అది మీకు సమకూరుస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ప్రతి ఒక్క విషయంలోనూ మీరు సృజనాత్మకులవుతారు. ప్రత్యేకించి ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వటంలో మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఈ వాస్తవికతను మీరు ఆనందించారా? దైవప్రేమను అనుభూతి చెందారా? ఆ ప్రేమలో విలీనమైపోయారా? లేక ఒడ్డున నిలుచుండిపోయి ఇంకా గమనిస్తూనే ఉన్నారా? నేటి ప్రపంచం ఎటువంటి అధ్వాన్న స్థితిలో ఉందో చూడండి. అది పూర్తిగా సంక్షోభంలో గందరగోళంగా ఉంది. అన్ని విధాలా అవినీతిపరమైన దుష్టశక్తుల ప్రభావానికి లోబడి సాగిపోతోంది. ఈ ప్రపంచం ఎంతో వికృతంగా తయారైంది. మీరు ప్రజల్లో సమూలంగా పరివర్తన తీసుకురాగలరు. కానీ మీరు స్వయంగా ఒక చక్కని సహజయోగి కానప్పుడు ఆ పనిని మీరు ఎలా నెరవేర్చగలరు? మనమందరం కార్యాన్వితులమై మన చిత్తాన్ని మనపై నిలుపుకోవాలి. మనం ఇతరులను ఈ వాస్తవ సామ్రాజ్యంలోనికి తీసుకురావాలి. మీరు ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆత్మసాక్షాత్కారం కలిగించటంలో ఆతృతతో ఉంటే అప్పుడు మీరు ఉత్తమ సహజయోగి కాగలరు. సహజయోగం ఇతరులతో పంచుకోవాలనే కోరిక మీకు ఉండకపోతే మీరొక పరిపూర్ణమైన సహజయోగి కాలేరు. సహజయోగ వ్యాప్తిని మీరు మీ గురుతర బాధ్యతగా స్వీకరించండి. మిమ్మల్ని సమీపించిన ప్రతి ఒక్కరికి సహజయోగం గురించి బోధించండి. శ్రీ మాతాజీకి ఉన్న కోరిక ఇది ఒక్కటే. మీ ధ్యానంలో మీరెంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత ఎక్కువగా మీరు ఇతరులతో పంచుకోవాలని భావిస్తారు. అలా మీరు పంచుకోలేకపోతే అది సరిగ్గా జరగలేదన్నమాట. మీలో నిర్మలత్వం లేకపోతే అది మీలో ఎక్కడో ఒక రకమైన పక్షపాత వైఖరి ఉందన్నమాట. మీ వ్యక్తిగత అన్వేషణలో మీరేమి కనుగొన్నప్పటికీ కూడా దాన్ని ఇతరులతో ఆనందించాలనుకుంటారు, ఇతరులకు దాన్ని ఇవ్వాలనుకుంటారు.
నిజంగా ధ్యానస్థితిలో ఉంటున్న ఒక వ్యక్తి లక్షణమిది. ఎవరు ధ్యానస్థితిలో ఉంటూ తాను తెలుసుకున్న దాన్ని ఇతరులతో పంచుకోలేకపోతూ ఉంటాడో అటువంటి వ్యక్తి తననే కాకుండా ఇతరులను కూడా మోసగిస్తున్నాడన్నమాట. ప్రతి వెలుగుతున్న దీపం నుండి కాంతి ఏ విధంగా వ్యాపిస్తుందో అలాగా మీలో వచ్చిన ప్రకాశం మీలో ప్రవహించాలి. మీరు ధ్యానంలో ఎంత లోతును చేరుకుంటే మీలో అంత ఎక్కువ ప్రకాశం ఉంటుంది. అయితే మీరు ధ్యానంలో ఎక్కువ కాలం గడపవలసిన అవసరం లేదు. కానీ మీరు ఎంత సమయం గడిపినా లేక మీరు ధ్యానంలో ఏమి లబ్ధి పొందినా అది బాహ్యంగా మీలో ప్రస్ఫుటమవ్వాలి. ఎలా మీరు ప్రకాశిస్తున్నారు, దాన్ని మీరు ఇతరులతో పంచుకుంటున్నారు అనేది ముఖ్యం. ఆ విధమైన మంచి లక్షణాలు కలిగిన సహజయోగులుగా మీరుండాలి. మీరు ధ్యానంలో లోతుగా వెళితేనే గాని మిగతా సహజయోగులను మనం రక్షించలేం. ఇక సహజయోగులు కానివారిని అసలే రక్షించలేం. మొత్తం అలాంటి వారందరినీ రక్షించాలంటే మీరు క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. అలాగా ఆధ్యాత్మికోన్నతి కొరకు సాధన చేసేవారు తమలాగా ఉన్నత స్థితి కొరకు ప్రయత్నించేవారిని కూడా తమ వెంట తీసుకువెళతారు. ముందుగా మీరు మీ ధ్యేయాన్ని స్థిరపరుచుకోండి. సహజయోగులుగా మీ జీవితాశయం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. ఆస్తిపాస్తులు వాటి గురించి ఆందోళన చెందటం, లౌకిక విషయాలకై వెంపర్లాడటం, మీ ఉద్యోగాల గురించి చింతించటం లాంటి సంగతులను మీరిక పట్టించుకోకూడదు. మీ ఆరోగ్యము, వ్యక్తిగత జీవితము గురించి మీరిక ఎక్కువ ఆందోళన చెందకూడదు. అలాంటి విషయాలు ముఖ్యం కాదు. మీ ఉద్యోగాల గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి. ఇక చివరిది మీ సంసారం, పిల్లలు, భార్య, భర్త గురించి ఎక్కువగా తపన పడుతూ ఆ సమస్యలు తప్పించుకోవడానికి ఎక్కడో రహస్యంగా దాగి ఉండే ప్రయత్నాలు మాత్రం చేయకండి. కారణమేమంటే కేవలం భగవంతుని ప్రేమలోనే మిమ్మల్ని మీరు దాచుకోగలరు. అక్కడే గొప్ప విశ్రాంతి, ఆనందానుభూతి, ఆయన యొక్క సంపూర్ణ రక్షణ మీకు నిజంగా దొరుకుతాయి. ఈ సమయంలో మీరు జన్మించడం ఎంతో ప్రశంసించదగిన ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. మీరు ఆత్మసాక్షాత్కారం పొందారు. కానీ ఎందుకు? ఈ ప్రపంచానికి విమోచనం కలిగించటానికి, సమస్యలను సంస్కరించటానికి, ఈ ప్రపంచం అంతటినీ భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశింపజేసేందుకు మీరు ఆ పని చేయటానికే ఉన్నారు. ఎవరైతే సత్యాన్వేషకులో వారిని మీరు సమీపించండి. వాళ్ళు మీ నిజమైన బంధువులు. భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక.